నువ్వు అలా ఉన్నప్పటికీ ప్రయోజనం కాదు అంటున్నాడు ఆయన. దేవునికి వైపు కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోపడతావో, దేవుడు వాక్యాన్ని అనుసరిస్తావో, దేవుని మందిరానికి వెళ్ళే వారుగా ఉంటామో, ప్రభు సముఖంలోనంట నీ దైవజనులతో నీ సేవకులతో కలిసి ఆరాధించే బిడ్డగా ఉంటావో, అనుదినమునంట నీ భారమును ఆయన భరించువాడిగా ఉంటాడంట. స్తోత్రం. చదువు మాట మళ్ళా చదువుదాము. 68వ కీర్తన 19వ వచనంలో ఆ మాటను చూస్తే, ప్రభువు స్తుతింతును గాక, అనుదినమును ఆయన మా భారము భరించుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము అలాగే 19వ వచనంలో అంటాడు ఆయన, దేవుడే మాకు రక్షణకర్త అయ్యి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ కర్త అయినాడంట? దేవుడేనంటే అనుదినమును మన భారం భరించేవాడుగా ఉంటాడు. ఆయనే మనకు రక్షణకర్తగా రక్షించేవాడుగా ఉంటాడు. ఒక రోజున దానియేలు గారిని సింహాల గృహంలో వేసారండి. అమ్మో, ఒక రోజున దానియేలు గారు సింహాల గృహంలో వేశారండి. సింహాల గృహంలో వేయించిన రాజుగారు నెబుకద్నెజరు దానియేలు మీద గమనించండి నింద మోపి దానియేలు సింహాల గృహంలో వేసిన వారు సింహాలు తింటున్నాయంట. అది చూసిన నెబుకద్నెజరు రాజు